హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రుక్మిణి ఫ్యాషన్స్. ఇప్పుడు మీకు నేను చూపించబోయే బ్లౌజ్ అనమాట. ఇది డిజైనర్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ది. ఈ బ్లౌజుని లెంత్ వచ్చేసి నేను 13.5, చెస్ట్ 36 అనమాట, వెస్ట్ 27, షోల్డర్ వచ్చేసి 14. అయితే షోల్డర్ ఇప్పుడు నేను కటింగ్ చూపిస్తున్నాను చూడండి. లెంత్ అదే కటింగ్ లెంత్ మెయిన్ పీసు ఫ్యాబ్రిక్ 1 మీటర్, మెయిన్ పీసు 1 మీటర్, ఫ్యాబ్రిక్ ఒక పావు మీటర్ రెడ్ కలర్ క్లాత్ అనమాట. లెంత్ వచ్చేసి నేను 13.5 వేసుకున్నాను. చెస్ట్ వచ్చేసి అదే 36లో 4 పార్ట్ 36కి 9 వేసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 3.5, టోటల్ 6.5 వేసినాను షోల్డర్. నేను డౌన్ కూడా 3.5 తీసుకున్నాను నెక్. అయితే టోటల్ నెక్ ఓపెన్ బ్యాక్ సైడ్ దిగింది. అయితే నెక్ డౌన్కి ఒక 1.5 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాను మార్జిన్. చూస్తున్నారు కదా, సేమ్ ఆ డౌన్ నుంచి మధ్యలోకి తీసుకుంటే అక్కడ 2.5 బాటంలో మధ్యలోకి వచ్చి 3 అనమాట. మీకు ఎంత డిస్టెన్స్ కావాలంటే అంత తీసుకోవచ్చు. నేను మాత్రం చిన్నగా 3 ఇంచెసే పెట్టుకున్నాను, ఎక్కువ బ్రాడ్ కాకుండా. ఇప్పుడు కట్ చేసేసుకున్నాం దీన్ని. ఎందుకంటే ఎక్కువ బ్రాడ్ అయింది అనుకోండి, అంటే మీ కొలతలు బట్టి పెట్టుకోవచ్చు మీరు. నేను 36కి అంత కొలత పెట్టుకున్నాను. ఆ తర్వాత కట్ చేసుకున్నాము డిజైనర్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చెస్ట్ హార్మోల్ దగ్గర 1.5 ఇంచు, డౌన్కి 1 ఇంచు ఎప్పుడు చూపించేటట్లాగానే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనమాట ఇది. ఫ్రంట్ నెక్ నేను 6 పెట్టుకుంటున్నాను. స్టార్ నెక్ అనమాట ఫ్రంట్ది. ఇది 6 ఇంచెస్కి పెట్టుకొని కట్ చేసుకుంటున్న స్టార్ నెక్. ఇది కనిపించట్లేదు కొంచెము, కానీ 6 ఇంచ్ పెట్టుకున్నా నేను. ఈ సైడ్ అంతా కట్ చేసేసుకుందాం మనం. ఇప్పుడు నేను నా సైడ్ తిప్పుకుంటున్నాను చూడండి కటింగ్ని. 10 ఇంచు పాయింటెడ్ పెట్టుకున్నాను. 4 ఇంచెస్ మిడిల్కి పెట్టుకుంటున్నాను నేను పాయింటెడ్ మీద. 3.5 బాటంలో పెట్టుకున్నాను అనమాట. 1.5 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని ప్రిన్సెస్ కట్ చేస్తున్నాను నేను. ఇది కటింగ్ అయిపోయింది. దానికి లెంత్ ఎక్కువైంది కదా ఫ్రంట్ హుక్స్ పట్టి, సో దానికి ఒక డాట్స్ వేసుకుందాం మధ్యలో మనము. ఓకే, ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ డిజైన్ కట్ చేసేస్తాం. ఇట్లా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు స్లీవ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద నేను కట్ చేసుకుంటున్నాను. కటింగ్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము. ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పోర్షన్ తీసుకొని మొత్తం టోటల్ లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. దీన్ని అటాచ్ అయిన తర్వాత ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా టోటల్ ఎంత ఉందో అంత కట్ చేసేసుకొని ఇంకొక సైడ్ పార్ట్ కూడా అట్లా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. 2 పార్ట్లు, 2 పార్ట్స్. తర్వాత మెయిన్ మీద ఇది కూడా లైనింగ్ అటాచ్ చేసుకుందాం. ఫ్రంట్ పల్లా కూడా, అంటే ఫ్రంట్ పీస్ కూడా అటాచ్ చేసుకున్న తర్వాత ఇది కూడా ఎక్స్ట్రా పీస్ ఉంటుంది, అది కూడా కట్ చేసేసుకుందాము. టోటల్ ఇట్లా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసేద్దాం దాన్ని. చూడండి ఇట్లా జాయింట్. ఇప్పుడు ఇంకొక పార్ట్ కూడా అట్లా రెడీ చేసుకున్న తర్వాత మధ్యలో హుక్స్ పట్టి ఎక్కువ ఉంది కదా, సో దానివల్ల నేను ఒక డాట్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ డాట్స్ పెట్టుకున్న తర్వాత హుక్స్ పట్టి కాజపట్టి వేద్దాము. లోపల నుంచి పెట్టుకొని మెయిన్ పీసు ఇన్సైడ్ నుంచి రాంగ్ సైడ్ నుంచి పెట్టుకోవాలి, పైకి తీసుకురావాలి దాన్ని హుక్స్ పట్టి. మనకి ఎంత అవసరం అంత కట్ చేసుకోవచ్చు. చూడండి ఇట్లాగా మెయిన్ పీసే పెట్టిన దానికి కాజాపట్టికి. హుక్స్ పట్టికేమో లైనింగ్ వేస్తున్నాను. ఇది లోపలికి వెళ్ళాలి, పైన పెట్టి లోపలికి తీసుకెళ్ళాలి. దీన్ని రైట్ సైడ్ పెట్టి రాంగ్ సైడ్కి ఫోల్డ్ చేయాలన్నమాట. ఇట్లాగా ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు కింద ఫిక్స్ చేసేద్దాం పీస్ని. ఒక 1 ఇంచ్ పట్టి తీసుకొని నేను కింద బాటమ్ స్టిచ్ చేస్తున్నాను. 2 పార్ట్స్కును అట్లా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఫోల్డ్ చేసేసుకోవాలి లోపలికి ఇన్సైడ్. టూ పార్ట్స్ సేమ్ అనమాట.
ఇది అయిన తర్వాత చూసినారు కదా హుక్స్ పట్టి. ఇప్పుడు నెక్ కట్ చేసేసుకుందాం. నెక్ క్యాన్వాస్ మీద నేను నెక్ పెట్టి కట్ చేసుకున్నాను. ఇప్పుడు క్లాత్ మీద ఐరన్ చేసిన దాన్ని నేను ఐరన్ చేసుకొని సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. అయిన తర్వాత 2 ఫోల్డ్ కట్ చేసేయాలి దాన్ని. అట్లాగా ఎక్స్ట్రా ఉన్న పీస్ కూడా కట్ చేసేసుకోవాలి. కట్ చేసి ఫ్రంట్ నెక్ మీద కొంచెం ఎక్స్ట్రా బయటికి కొంచెం ఎక్కువనే కట్ చేసుకున్నాను నేను క్యాన్వాస్ని. కొంచెం బయటకు వచ్చేలాగా పెట్టి ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తీసుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట. 2 సైడ్ 2 పార్ట్స్కి అట్లా చేయాలి. ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా, ఎందుకంటే తిరగాలి కదా నెక్. సో ఇట్లా అనమాట. స్టార్ నెక్ అయిపోయింది. ఇప్పుడు నెక్ తీసుకున్నాను నేను. బ్యాక్ సైడ్ నెక్కి పైపింగ్, థ్రెడ్ పైపింగ్ వేస్తున్నాను. చూడండి ఇట్లా వేసుకున్న తర్వాత రాంగ్ సైడ్ మీద, రైట్ సైడ్ మీద ఇది రాంగ్ సైడ్ వేసుకొని ఇట్లా ఉల్టా వేసుకొని ఎక్కడైతే పైపింగ్ ఇచ్చినాను కదా అక్కడ పిన్ అప్ చేస్తున్నాను నేను. పిన్ అప్ చేసి మళ్ళీ ఎక్కడ స్టిచ్ వేసుకొచ్చాను కదా థ్రెడ్ పైపింగ్ మీద సేమ్ అట్లాగే స్టిచ్చింగ్ వేసుకొని వస్తున్నాను నేను. బ్యాక్ సైడ్ అనమాట డిజైన్ ఇది. పైపింగ్ మీద స్టిచ్చింగ్ ఎట్లా ఉంది సేమ్ అట్లా రెడ్ కలర్ పైపింగ్ ఇచ్చినాను నెక్కి, బ్యాక్ సైడ్ డిజైన్కి. సేమ్ దానిపైనే స్టిచ్చింగ్ వేసుకురావాలి. తర్వాత మొత్తం ఉన్నదంతా పీస్ కట్ చేసుకోవాలి. మధ్యలో పీస్ కట్ చేసుకొని చిన్న చిన్న కట్ చేసి అక్కడక్కడ కట్ పెట్టాలి. ఎక్స్ట్రా కటింగ్ దీన్ని తిప్పేసుకోవాలన్నమాట. తిప్పేసుకొని ఐరన్ చేసుకుంటే నీట్గా వస్తుంది. కొంచెం ఐరన్ చేసుకోవాలన్నమాట ఈ పీస్ని. పైపింగ్ ఇన్ అవుట్ అయిందనమాట దీనికి. దానిపైన స్టిచ్ వేసుకొని రావాలి. ఇట్లా అయిపోయింది కదా. ఇప్పుడు 2 పార్ట్స్ సరి చేసుకొని పిన్ తీసేసి 2 సైడ్ మొత్తం లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలి దీన్ని. ఎక్స్ట్రా పీస్ ఉన్నంత కట్ చేసేసుకోవాలి నీట్గా. తర్వాత ఇప్పుడు 2 సైడ్కి డాట్స్ వేసుకోవాలి. దానికి మధ్యలో కచ్చక పెట్టుకొని కొంచెం డాట్స్ లైట్గా డాట్స్ వేసేసేయాలి. డాట్స్ వేసుకున్న తర్వాత దీనికి కూడా బ్యాక్ సైడ్ మనం ఫ్రంట్ ఎట్లా పిన్ అవుట్ చేసి స్టిచ్ చేసేసినాం అట్లా దీనికి కూడా బ్యాక్ సైడ్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ పట్టి తీసుకొని లైనింగ్ క్లాత్ సేమ్ దానిలాగానే అనమాట. చూడండి ఇది కూడా ఫిక్స్ చేసుకోవాలి మనం బ్యాక్ సైడ్ కూడా. టోటల్ ఫిక్స్. ఫిక్స్ అయిన తర్వాత ఒక 4.5 ఇంచెస్ క్లాత్ లెంత్లో మనకు ఎంత అంటే నేను ఒక 50 ఇంచులు పెట్టుకున్నాను. అంటే ఒక అర్ధ మీటర్ క్లాత్ అంతా పెట్టుకున్నాను అనమాట. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఫోల్డ్ చేసి దీన్ని తిప్పేసుకోవాలి. డోరీకి ఎట్లా చేస్తాం అట్లా నీట్గా స్క్రూ డ్రైవర్తో తిప్పుతున్నాను నేను దాన్ని. పట్టిని తిప్పేసిన తర్వాత దీని పీస్ని నీట్గా ఐరన్ చేసేసుకోవాలి. ఐరన్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి చెక్ చేసుకోవాలి మనం ఎంత కావాలన్నది. మినిమం నేను 4 ఇంచ్ 4.5 ఇంచ్ అంతా వెడత పెడతా ఉన్నాను. సేమ్ అంతా మన నెక్ నెక్ ఎంత ఉందో దానికి అనుకూలంగా పెట్టుకోవాలన్నమాట. ఇది పెట్టుకొని స్టార్ట్ చేసి అక్కడ రఫ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. మెయిన్ నీట్గా రఫ్ చేయాలి, ఎందుకంటే బ్యాక్ పీస్ ఫిక్స్ చేసుకోవాలి. దాన్ని మనకి ఎంత కావాలో అంత పెట్టుకొని పీస్ని మిగతాది కట్ చేసేసుకుందాము. మళ్ళీ దానిపైన పెట్టుకొని స్టిచ్ చేసుకొని రావాలన్నమాట సైడ్కి. అట్లా అన్ని పీసులు ఒకదాని పక్కన ఒకటి నీట్గా పక్కన పెట్టుకొని రావాలన్నమాట. చూడండి ఇట్లా అయింది కదా. ఇప్పుడు దాని పక్కనే రావాలి ఇంకొక స్టిచ్. సేమ్ ఇంకొక పట్టి దాని పక్కన పెట్టుకొని ఆ సైడ్కి దానికి ఎంత అవసరం అంత పీస్ పెట్టుకొని మిగతాది కట్ చేసేసుకోవాలి.
అన్ని పీసులు అట్లాగే 4 పీసెస్ పెడతా ఉన్నాను నేను అట్లా. 4 పీసెస్ పెట్టుకొని అవుట్ సైడ్ కూడా, ఆ సైడ్ కూడా అట్లాగే చూడండి మొత్తం నీట్గా స్టిచ్ చేసుకొని వస్తాను నేను. చూసి సెట్ చేసుకోవాలి, నీట్గా సెట్ చేసుకొని ఇంకొక సైడ్ కూడా అట్లాగే సేమ్ స్టిచ్ రఫ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. పక్క పక్కన పెట్టాలి. పక్క పక్కన పెట్టుకొని స్టిచ్ చేసేసుకురావాలన్నమాట. ఇప్పుడు అయిన తర్వాత నిడిల్కి దారం ఎక్కించుకొని హెమ్మింగ్ నిడిల్కి చూడండి ఇట్లా అయింది కదా. ఇప్పుడు మొత్తానికి మధ్యలోకి వేసుకొని మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ చాక్ తీసుకొని మధ్యలో ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. మనకి ఎంత కావాలి, ఎక్కడెక్కడ మధ్యలో మిడిల్ ఒకటే సైజు రావాలి కదా. సో దాన్ని చూడండి 2 ఫోల్డ్ ఇట్లా చేసుకొని నీడిల్ తీసుకొని హెమ్మింగ్ చేసుకున్నట్టుగా మనం అదే స్టిచ్చింగ్ చేసుకోవాలి. టైట్గా స్టిచ్ చేసుకొని ఈ బటన్స్ ఉన్నాయి కదా, ఈ బటన్స్ని స్టిచ్ చేసుకోవాలి అక్కడ. అట్లా పెట్టేసి రెడ్ కలర్ బటన్స్ అనమాట. చాలా డిజైన్, బ్యూటిఫుల్ డిజైన్ అనమాట. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మొత్తం బటన్స్ 4 బటన్స్ ఉన్నాయి కదా, 4 బటన్స్ కూడా స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి. 2 ఫోల్డ్స్ అట్లా పట్టుకొని బటన్స్ అట్లా పెట్టేసి స్టిచ్ చేయాలన్నమాట. టోటల్ ఇట్లనే బటన్స్ అన్ని స్టిచ్ చేసుకోవాలి. 4 బటన్స్ అయిన తర్వాత చూడండి కొంచెం టైట్గా స్టిచ్ చేసుకోవాలి అవి. టోటల్ 4 పీసెస్ ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. ఇట్లాగా అయిన తర్వాత రెడ్ కలర్ పట్టి తీసుకొని నేను నెక్కి పైపింగ్ ఇస్తున్నాను. డైరెక్ట్ పైపింగ్, థ్రెడ్ పైపింగ్ ఇవ్వట్లేదు దీనికి. మొత్తం పైపింగ్ ఇచ్చేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ కట్ చేసి ఇట్లా సన్నగా పైపింగ్ ఇచ్చుకొని రావాలి. నార్మల్ పైపింగ్ అనమాట, ఇది థ్రెడ్ పైపింగ్ కాదు. ఇట్లా పైపింగ్ అయిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయిందనమాట. ఫ్రంట్ పీసు షోల్డర్ జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తీసుకొని ఇట్లా షోల్డర్ జాయిన్ చేసేసుకోవాలి. తర్వాత బఫ్ స్లీవ్స్ అనమాట. ఇప్పుడు దాని కటింగ్ చూద్దాం మనము. నేను ఒక 25 ఇంచుల లెంత్, 6 ఒక 6.5 అంటే 25 లెంత్, 6.5 సారీ విడ్త్లో 25, తర్వాత దీంట్లో లెంత్లో 6.5 పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను. డౌన్కి 3.5 పెట్టుకున్నాను నేను. ఇప్పుడు పఫ్ స్లీవ్స్ అనమాట. మిడిల్ నుంచి చూడండి మనం స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం కదా పఫ్ స్లీవ్స్. దీంట్లో చిన్న టెక్నిక్ అనమాట. అక్కడ ఒక మనం షోల్డర్ కింద నుంచి డౌన్కి 3 ఇంచెస్ పెట్టుకున్నాను నేను. 3 ఇంచెస్ నుంచి ఫ్రిల్స్ వేయడం స్టార్ట్ చేయాలి మధ్యలోకి. ఓకేనా, ఇట్లాగా మధ్యలో నుంచి మళ్ళీ షోల్డర్ పట్టి దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ డౌన్కి 3 ఇంచెస్ అనమాట. అప్పుడు పఫ్ అనేది ఈవెన్గా వస్తుంది, ఎక్కువ తక్కువలు కాకుండా. ఇట్లా మిగిలిన పీసు స్టిచ్ వేసుకొని రావాలి ప్లెయిన్గా. అక్కడ మార్కింగ్ వరకు మాత్రం పెట్టుకొని రావాలి. 3 ఇంచెస్ పెట్టుకున్నాను నేను అక్కడ దాకా. ఇట్లా వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి 5 ఇంచెస్ బాటం నుంచి, అక్కడ ఆ సైడ్ నుంచి కూడా 5 ఇంచెస్ అనమాట. అక్కడ నుంచి మళ్ళీ ఫ్రిల్స్ మనం ఏ సైడ్ అయితే తిప్పుకున్నాం అదే సైడ్, రాంగ్ సైడ్ తిప్పొద్దు. రైట్ సైడ్ అది ఎట్లా ఉందో అట్లాగే సేమ్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకొని రావాలి.
టోటల్గా అట్లాగా మిడిల్ బఫ్ వస్తుంది, సైడ్ ప్లేన్ వస్తుంది అనమాట పీస్. ఇది ఇట్లా వచ్చింది కదా. ఇప్పుడు రెడ్ కలర్ పీస్ తీసుకొని నేను కూడా నెక్ ఎట్లా ఇచ్చినాను అట్లా పట్టి రాంగ్ సైడ్లో పెట్టినా. నేను రాంగ్ సైడ్లో పెట్టి స్టిచ్ చేసుకొని వస్తున్నాను. కింద పెట్టి మెయిన్ రాంగ్ సైడ్ చూస్తున్నారు కదా, పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు పట్టి వచ్చేలాగా అనమాట. రైట్ సైడ్కి 1/2 ఇంచు పట్టి రావాలంతే. చూడండి నీట్గా ఇట్లా పట్టేసుకొని రావాలన్నమాట. 2 సైడ్ అట్లా చేసుకొని తర్వాత ఫినిషింగ్ ఆ సైడ్ అట్లా చేసుకొని ఫినిషింగ్ టచ్ నేను మీ స్లీవ్ లూజ్ బట్టి మీరు పెట్టండి. నా స్లీవ్ లూజ్ నేను పెట్టేసి 6.5 పెట్టుకున్నాను. నేను పైకి ఉంది స్లీవ్స్ కాబట్టి 6. ఇప్పుడు 6 ఇంచులు ఎంత పెడితే నాకు 4.5 అట్లా లెంత్ వస్తుంది. దానికి ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసుకుందాము. కొలత ప్రకారం స్టిచ్ చేసేసుకోవాలి. మనం ఎంత మార్జిన్ పెట్టుకోవాలో అంత, అంటే సైజు ప్రకారం స్టిచ్చింగ్ వేసుకోవాలన్నమాట. చూడండి ఇట్లా ఫైనల్ టచ్ అనమాట ఇది. మిగిలిన కొంచెం ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసుకొని నీట్గా బ్లౌజ్ని తిప్పేసుకుంటే చూడండి బ్యూటిఫుల్ బ్లౌజ్ రెడీ అయిపోయింది. డిజైన్ బ్లౌజ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.